ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. యువగలం పుస్తకాన్ని ధన్కడ్ కు లోకేష్ అందించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా విజయాలను వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపారు. మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి భేటీలో పాల్గొన్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒకవైపున ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు, మరొక వైపున అమిత్ షాతో కూడా మంత్రి లోకేష్ భేటీ అయినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? అమిత్ షాతో భేటీలో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది? ఎస్ నవీన్, ఢిల్లీ పట్టణంలో మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్న ఉదయాన్నే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో దాదాపు గంట పాటు కూడా సమావేశమయ్యారు. సమావేశంలో వెంట ఎంపీలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇక కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతోని రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటు ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులతో పాటు పోలవరానికి సంబంధించిన అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వాటన్నింటిని పూర్తి చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలను కూడా లోతైన చర్చ జరగబోతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి అనేక ఆర్థిక అంశాలతో పాటు ఇక వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపైన కూడా అమిత్ షాతో చర్చ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్తో సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో పామాయిల్ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించిన అంశంలో పామాయిల్కి సంబంధించిన రైతుల యొక్క ఇబ్బందులు కావచ్చు, ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి దానికి సంబంధించిన ఆ అంశంలో కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశం పైన మరోసారి లోకేష్ కలవబోతున్నారు. ఇక సాయంత్రం 4:30కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థ ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు కావచ్చు, అదేవిధంగా కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యా పాలసీ కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్తో చర్చించబోతున్నారు. సాయంత్రం 5:30కు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో కూడా సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కూడా చర్చించబోతున్నారు. అయితే కాసేపటి క్రితం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో సుదీర్ఘంగా ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏడాది పాలనకు సంబంధించిన అంశాన్ని కూడా లోకేష్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఇక రాష్ట్ర ఎలక్ట్రానిక్ శాఖలకు సంబంధించి ప్రధానంగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందిస్తున్న సేవలు కావచ్చు, విజయాలు కావచ్చు, అదేవిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అంశాలని కూడా ఉపరాష్ట్రపతి ధన్కడ్కి వివరించడం జరిగింది. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి సంబంధించిన అంశాలను కూడా వారితో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కూడా ఉపరాష్ట్రపతిని కూడా కోరడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో అంటే దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా లోకేష్ ఉపరాష్ట్రపతి ధన్కడ్ దృష్టికి తీసుకెళ్లారు. దానిపైన అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశం సందర్భంగా కూడా కొనియాడినట్టు తెలుస్తుంది. మరోవైపు అమరావతిలో నిర్మాణ పనులతో పాటు పురోగతి పైన కూడా జగదీప్ ధన్కడ్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో దాదాపు 64,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు కావచ్చు, అభివృద్ధి అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా చర్చించి వారి ఆ అంశాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా మంత్రి ఉపరాష్ట్రపతి తెలుసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువగలం పాదయాత్ర చేపట్టి ప్రజల్లో అనూహ్య స్పందనతో పాటు ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ యువగలం సందర్భంగా రిలీజ్ చేసిన బుక్ను సైతం కూడా ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. అదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 40 ఏళ్లుగా ఎక్కడ పార్టీ రాష్ట్రంలో ప్రస్తుతం లోకేష్ పోటీ చేసిన స్థానంలో ఎక్కడ కూడా పార్టీ అప్పుడు గెలవని సందర్భాలనే దానికి సంబంధించి మంగళగిరి కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం కావచ్చు, దానికి సంబంధించిన అంశాలను కూడా వివరించడం జరిగింది. అత్యంత సుదీర్ఘమైన సమావేశం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో చిరాగ్ పాస్వాన్తో కూడా మంత్రి నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.